అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. మనం ఉదయం లేచిన వెంటనే ఎదుర్కొనే దృశ్యాలు, ఘటనలు ఆ రోజు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని వాస్తుశాస్త్రంలో నమ్మకముంది. అందుకే ఉదయం మొదటగా ఏవి చూశారు అనేది చాలా ముఖ్యం. కొన్ని విషయాలను ఉదయం చూడడం అశుభంగా భావిస్తారు. ఇవి చూసినప్పుడు ఆర్థిక నష్టం, ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు రావచ్చని భావిస్తారు. ఇప్పుడు ఉదయం లేవగానే మొదట చూడకూడని 6 సాధారణ విషయాలు, వాటికి సరైన పరిష్కారాల గురించి తెలుసుకుందాం. నంబర్ 1. మీ నీడను చూడడం. అశుభం. ఉదయం నిద్రలేచి వెంటనే మీ నీడను చూడడం రోజంతా మానసిక ఒత్తిడి, ఆందోళన, వైఫల్యానికి కారణమవుతుందని నమ్మకం. పరిష్కారం: ఉదయం లేవగానే ముందుగా సూర్యభగవానుడికి నమస్కరించి అర్ఘ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. నంబర్ 2. విరిగిన అద్దం. అశుభం. విరిగిన అద్దాన్ని చూడడం లేదా దానిలో ముఖాన్ని చూసుకోవడం సమస్యలు, ఆర్థిక నష్టం లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం. పరిష్కారం: వెంటనే విరిగిన అద్దాన్ని ఇంటినుంచి తీసివేయండి. కొత్త అద్దా ఏర్పాటు చేసి దాని సమీపంలో సూర్యుడి లేదా లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచండి. నంబర్ 3. మురికి పాత్రలు. అశుభం. మిగిలిపోయిన ఆహారం లేదా మురికి పాత్రలు చూసుకోవడం లక్ష్మీదేవి దూరమవ్వడం, ఆర్థిక ఇబ్బందులకు సంకేతం. పరిష్కారం: రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేయండి. ఉదయం లేచిన తర్వాత లక్ష్మీదేవికి నీరు సమర్పించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః మంత్రాన్ని జపించండి. నంబర్ 4. ఆగిపోయిన గడియారం. అశుభం. ఆగిపోయిన గడియారం చూడటం జీవితం లేదా వ్యాపారంలో అంతరాయానికి సంకేతం. పరిష్కారం: ఆగిపోయిన గడియారాన్ని వెంటనే మరమ్మత్తు చేయండి లేదా మార్చండి. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యుడికి నీరు సమర్పించి ఓం ఆదిత్యాయ నమః మంత్రాన్ని జపించండి. నంబర్ 5. విరిగిన దేవుడి విగ్రహం లేదా ఫోటో. అశుభం. విరిగిన దేవుడి విగ్రహం లేదా ఫోటో ఇంట్లో ప్రతికూల శక్తికి సంకేతం. పరిష్కారం: విరిగిన విగ్రహం, ఫోటోను తొలగించి కొత్తది ప్రతిష్ఠించండి. ప్రతి ఉదయం దీపం వెలిగించండి. నంబర్ 6. ప్రతికూల ప్రవర్తన లేదా గొడవ. అశుభం. ఉదయం నిద్రలేచి వెంటనే గొడవలు, అరుపులు, కోపం, అబద్ధాలు, ప్రతికూల సంభాషణలు చూసుకోవడం రోజంతా చెడైన వాతావరణానికి కారణం. పరిష్కారం: ఉదయం లేవగానే ఓం శాంతి శాంతి శాంతిః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇంట్లో గంగాజలం చల్లడం, కుటుంబ సభ్యులతో చిరునవ్వుతో మాట్లాడడం. ఈ మార్గదర్శకాలు ప్రతిరోజూ ఉదయాన్నే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, సకారాత్మక శక్తిని ఆకర్షించడానికి సహాయపడతాయి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.